పశువుల రవాణా కేసులో 18 లక్షలు వసూలు చేశారు. అందులో 5 లక్షలు రికవరీ చేశారన్న ఆరోపణలు వెలుగు చూశాయి. సూర్యాపేట జిల్లా పరిధిలో అక్రమ పశువుల రవాణా కేసు వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. నిందితుడి నుండి మధ్యవర్తి పేరుతో 18 లక్షలు వసూలు చేశారనే ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. అయితే అధికారికంగా కేవలం 5 లక్షలు మాత్రమే రికవరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. మిగిలిన 13 లక్షలు ఎక్కడికి వెళ్లాయన్న ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. అక్రమ పశువుల రవాణా కేసులో నిందితుడి నుండి మధ్యవర్తిగా వ్యవహరించిన లక్ష్మీపురం కాలనీకి చెందిన మేకపోతుల సత్యనారాయణ 18 లక్షలు వసూలు చేసినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. పోలీసు ఉన్నత అధికారులతో మాట్లాడి కేసు లేకుండా చేస్తానని, జైలుకు వెళ్లకుండా చూస్తానని హామీ ఇచ్చి డబ్బులు తీసుకున్నట్లు బాధితులు పేర్కొంటున్నారు. అయితే మేళ్లచెరువు పోలీస్ స్టేషన్ లో 1,50,000 రూపాయలు, అనంతగిరి పోలీస్ స్టేషన్ లో 1,50,000 రూపాయలు, చిలుకూరు పోలీస్ స్టేషన్ లో 2 లక్షలు, మొత్తం 5 లక్షలు మాత్రమే అధికారికంగా రికవరీ చేసినట్లు బాధితులు చెబుతున్నారు. మిగిలిన 13 లక్షలు ఎక్కడ, ఎవరి వద్దకు వెళ్లాయి, ఈ డబ్బుల వ్యవహారంలో మరెవరైనా సంబంధిత అధికారులు ఉన్నారా అన్న ప్రశ్నలు ఇప్పుడు బాధితుల నుండి వినిపిస్తున్నాయి. బాధితుల ఆరోపణల ప్రకారం సత్యనారాయణ తరచూ వాట్సాప్ కాల్స్, ఫోన్ కాల్స్ చేస్తూ తమను బెదిరిస్తున్నారని తెలిపారు. తనకు ఉన్నత అధికారులతో రాజకీయంగా పరిచయాలు ఉన్నాయని చెబుతూ బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పొద్దున నాకు ఫోన్ చేసింది 7 అడిగి సత్యనారాయణ, మేకపోతులు సత్యనారాయణ, లక్ష్మీపురం. ఫోన్ చేసి ఏమన్నాడు, నా మొత్తం గ్రూప్లలో పెడతారు, మీకు న్యాయం చేయాలని నేను చేసిన, మీరు ఈ రకంగా నన్ను బయట ఇప్పించారు, కానీ మీరు చాలా దెబ్బతింటారు అన్నాడు. ఎందుకు అన్నా, దేనికి అసలు ఈ విషయం ఏందమ్మా? ఈ బరిగొడ్ల కేసులలో సత్యనారాయణ మేము న్యాయం చేయమని పిలిపించుకున్నాం. ఆయన పిలిపించుకుంటే ఆయన ఏం చేసిండు, న్యాయం కాకుండా మాకు 18 లక్షలు డబ్బులు మా ఈ కేసులో వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు అని 18 లక్షలు తీసుకుంటారు మా కాడ నుంచి. అక్కడ చూపించింది 4 లక్షలు 5 లక్షలు చూపించిందంట. 18 లక్షలు మీరు ఏ రకంగా ఇచ్చిర్రు? బరిగొడ్ల కేసులే, అక్కడ మన చిలుకూరులో అయితే అనంతగిరిలో అయితే క్యాష్ ఇచ్చిర్రా? ఎట్లా క్యాష్ ద్వారా కొంత ఇచ్చిన, నేను 5 లక్షలు నేను ఇచ్చిన ఇంట్లో కట్టిమ పైసలు ఫోన్పేల ద్వారా కొట్టిండు మా బాబు అసలుగాడు క్యాషే. నేను ఇచ్చిన మాత్రం 5 లక్షలు ఇంట్లో నేను ఇచ్చిన కూర్చోబెట్టి, ఇక మిగతా పైసలు మొత్తం ఫోన్పేలు, మళ్ళీ పిల్లగాడు కొంత చేతితో ఇటు అట్లా జరిగిందంట. ఇప్పుడు ఏమంటుండు? నేను మీరు ఎందుకు చేశారు, నీ కొడుకుని ఇరికిస్తా, నేను మళ్ళీ అన్ని స్టేషన్లలో ఇరికిస్తా, మీరు జానపాడికి వెళ్ళిపోయి నీ కొడుకు గొడ్లేసుకొచ్చిందంట, ఆ స్టేషన్లకు ఫోన్ చేసి పోలీసు వాళ్ళని ఇంటికి పంపిస్తా అని బెదిరిస్తుండ్రు. మీకు ఫోన్ చేసిండు ఆయన? నాకు పొద్దున ఫోన్ చేసిండు, 7 చేసిండు. ఉదయం ఏ కాల్ చేసిండు? వాట్సాప్ కాల్ చేసి ఏమన్నాడు? చేసి ఇదే చెప్తుండు. ఏమంటుండంటే, నీ కొడుకుని ఇరికిస్తా, నన్ను ఎందుకు మీరు బయట వేశారు, మీరు కేసులు కావాలంటే డబ్బులు నేను. ఆయన సత్యనారాయణ ఆయన పోలీసా? పోలీసు కాదు, ఏం కాదు, రాజకీయ నాయకులు. ఆయన అంతకుముందు రాజకీయ నాయకుడికి పోలీసు వాళ్ళకి ఏం సంబంధం? నాకు పరిచయాలు అంటాడు వాళ్ళతోటి, మరి ఏం పరిచయాలు మనకు తెలదు. పొద్దున ఫోన్ చేసి ఎవరు రమ్మంటారు అంటుండు? నా చిలుకూరు నుంచి మన జానపాడు నుంచి కేసులు అయితే మీ అబ్బాయి మీద జానపాడు పోయి గుడ్లు తెంగిండంట. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, నీ కొడుకుని నేను జానపాడులో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించి అక్కడికి పంపిస్తా అన్నాడు. ఈ మాట నాతోటి. ఇప్పుడు మీకు ఏం కావాలి? మాకు మా డబ్బులు మాకు ఇచ్చి మాకు న్యాయం జరిగేట్టు చూడాలి. మేము అప్పుల పాలు అయిపోయాను, బంగారం బంగారం మొత్తం అమ్ముకుని ఏమి లేకుండా ఇవ్వాలి. అప్పులు అయినాయి, ఆయనకే కట్టినాం అప్పులు మొత్తం చేసి. మా ఈ డబ్బులు మాకు ఇప్పినాయి అంతే. ఇప్పుడు మీకు ఏం కావాలమ్మా? మాకు మా పిల్లగాడికి నన్ను కానీ నన్ను ఏం చేసినా పర్లే, నా పిల్లగాడికి మాత్రం చాలా బెదిరింపులు వస్తున్నాయి. నీ పిల్లగాడిని అది చేస్తా ఇది చేస్తా అని బెదిరిస్తుండు. అవసరమైతే నేను ఏమైనా చేపిస్తా అంటుండు. మాకు భయం అవుతుంది, ఏం చేపిస్తాడు, నాకుంది ఒక పిల్లగాడు, ఏం చేపిస్తాడని మా భయం అవుతుంది. నాకు అందరు పోలీసు వాళ్ళు, డిఎస్పీలు, ఎస్ఐలు అందరూ పరిచయాలు. నాకు మిమ్మల్ని ఎంతకాడికైనా చేస్తా, నీ కొడుకు ఎట్ట తిరుగుతులో బదాట్లో చూస్తా అంటున్నాయి. నాకు ఇదొక్కటే న్యాయం చేయండి అని నేను వేడుకుంటున్నాను అంతే. నా పేరు మతాబు, మా నాన్న పేరు ముంతాని, కోవాడ మండలం. అయితే నాది రీసెంట్గా చిలుకూరులో ఏప్రిల్ 28వ తారీఖున నాది దొంగ కేసులు కేసు అయింది. కేసు దాని గురించి ఇట్లా పోలీసు వాళ్ళు తిరుగుతారంటే, నేను పలానా సత్యనారాయణ లక్ష్మీపురంలో మేకపోతులు సత్యనారాయణ అని అడిగిపోయినా. అన్నట్టు వేరే పలానా గేదెలు అమ్ముతే ఇట్లా కొన్నా అన్నట్టు అయింది. కొద్దిగా మాట్లాడమన్నా కొద్దిగా అంటే, అయితే నేను మాట్లాడతా తమ్ముడు నేను చేస్తా అని చెప్పి ఆ రోజు మాట్లాడినాను లక్ష్మీపురంలో. ఆ రోజు ఆయన పోయేటప్పుడు ఏం చేసినంటే, ఒక 10,000 రూపాయల ముందు అన్న ఖర్చులు మందమని చెప్పి ఇచ్చి పంపించిన. స్టేషన్ పోయి మాట్లాడి వచ్చిన తర్వాతకి మతాబా 4 గేదెలు కాడ రికవరీ 4 లక్షలు కట్టాలని చెప్పిండు. మళ్ళీ 4 లక్షలు స్టేషన్లో ఇవ్వాలని చెప్పిండు అని చెప్పి నన్ను చెప్పి ఆ మాట ఈ మాట చెప్పి అక్కడ 8 లక్షల రూపాయలు తీసుకున్నాను ఆ రోజు.
అయితే 4 లక్షల రూపాయలు 4 గేదెలకి బరే గేదెకి ₹1,00,000 4 లక్షలు వాళ్ళకి పోలీసులకి వాళ్ళకి వీళ్ళకి అని చెప్పి వాళ్ళు అడుగుతారు వీళ్ళు అడుగుతారు మేము పాత కేసులు ఉన్నాయిగా నేను ఐదు వాడతారు అది ఇదని చెప్పి మాయ మాటలు చెప్పి ఆ మాటలు ఈ మాటలు చెప్పి ₹8 లక్షలు తీసుకున్నాను ఆడ. ₹8 లక్షలు తీసుకుని ₹8 లక్షలు తీసుకున్న తర్వాతకి మళ్ళీ అదే డబ్బులు ఇవ్వకపోయింటే మాత్రం నీ మీద పాత కేసులు పెట్టి నీ మీద పీడియాక్ట్ పెడతారు అది పెడతారు నువ్వు 6 నెలలు జైలుకి పోతావు మెమ్మకెట్టయిద్ది అట్టయిద్ది అది అని చెప్పి అది చెప్తే డబ్బులు ఇచ్చినా. దాని తర్వాత మళ్ళీ ఏమైంది జూన్ 9వ తారీఖు ఆడ అనంతగిరిలో కేసు అయింది. అనంతగిరిలో కేసు అయితే దాని కూడా సేమ్ ఇంతే ఇక్కడ డబ్బులు కట్టి ఇక్కడ పోయి ఇచ్చినాక మళ్ళీ ఇక్కడ అనంతగిరిలో కూడా ఇంత అయితే మళ్ళీ ఫోన్ చేసిన ఇక్కడ జరిగిందన్న అంటే పోయి ఆడ మాట్లాడతా అని చెప్పి ఆడ ఆ స్టేషన్లో ఒక ₹8 లక్షల నేను ఒక ₹6 లక్షలు ఇచ్చిన. గోపిన పిల్లగాడు అశనగర్లో గోపిన పిల్లగాడు వాడుకు ₹2 లక్షలు ఇచ్చిండు. వాడు ఎందుకు ఇచ్చినంటే తమ్ముడు నీ మీద దెబ్బ పడకుండా నీ మీద ఏం పడకుండా డబ్బులు ఇట్లా చేస్తా అని చెప్పి వాడకు ₹2 లక్షల వాడు కాంచి తీసుకుంటూ నా కాంచి ఒక ₹6 లక్షలు తీసుకుంటూ రికవరీ కట్టాలి అలా కట్టాలి ఇలా కట్టాలని చెప్పి తీసుకున్న తర్వాతకి నా మీద కేసు అయింది. కేసు అయిన తర్వాతకి నేను ఫోన్ చేసి ఏందన్నా కేసు చెప్పి జైలు పోతుందని చెప్పినావు కానీ ఏందన్నా అని కేసు చేపించిన ఏందన్నా అంటే మళ్ళీ వాడు ఏమంటుండు నాకు తెలియదు కేసు అయినట్టు నేను మాట్లాడితే నేను చేస్తలే ఆవు అది ఇది అని చెప్పి అన్నాడు. దాని తర్వాత నన్ను రీసెంట్గా ఇక్కడ దేవబాబు దగ్గర ఉంటే పోలీసులు తీసుకుపోయిన తర్వాతకి ఏమైనా రికవరీ మరి ఏం కట్టిందమ్ముడు అంటే పలానా ఇంత కట్టే సార్ అని చెప్పిన. ఆ రోజు వాళ్ళు పిలిపించారు అనంతగిరి స్టేషన్ పిలిపిస్తే ఆడ మమ్మల్ని బెదిరిస్తుంది ఇంకా నన్ను మమ్మల్ని బెదిరించి నువ్వు పైన చెప్పొద్దు అది చెప్తే అట్లా డిపార్ట్మెంట్కి ఇచ్చిన చెప్పి ఎట్టబడ మాట్లాడి బెదిరిస్తుంది మమ్మల్ని. ఇక నేను దాని తర్వాత నేను జైలు పోయి మొన్న బయటకు 14వ తారీఖు బయటకు వచ్చిన తెల్లారా ఫోన్ చేశాను నా పరిస్థితి బాగాలేదన్న ఏందన్నా మరి నిన్ను నమ్మిన డబ్బులు ఇస్తే నన్ను జైలు పాలు చేసి అన్ని చేసినా కన్నా అప్పులు చేసి మరి డబ్బులు తీసుకొచ్చి కడితే మరి ఏందన్నా అంటే ఏం డబ్బులు ఇవ్వాలి అది ఇవ్వాలి ఇది ఇవ్వాలని చెప్పి రిటర్న్ బెదిరించి ఇంకా మళ్ళీ ఇవాళ ఫోన్ చేసి మళ్ళీ నీ మీద అక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా ఇక్కడ కంప్లైంట్ ఇప్పిస్తా నేను స్టేషన్ చుట్టూ తిప్పిస్తా అవి తిప్పిస్తా నువ్వు ఏమనుకుంటున్నావు అసలు నాతో పెట్టుకోవద్దు అని చెప్పి రిటర్న్ మళ్ళీ బెదిరిస్తుండు. నాకు సీఎల్ తెలుసు నాకు ఎస్ఎల్ తెలుసు నాకు వాళ్ళు తెలుసు ఏం తెలుసు నువ్వు ఆడిపోయినాక నాకు నువ్వేం చేయలేవు అని చెప్పి రిటర్న్ బెదిరిస్తున్నాను. ఇక నేను అప్పులు తీసుకొచ్చి అప్పులు నాన్న తంటాలు పడి డబ్బులు తీసుకొచ్చి కట్టిన నేను చేసిన తప్పే నేను ఒప్పుకుంటాను కానీ వాడిని నమ్మి వాడి చేతిలో పెట్టిన దానికి నన్ను ఎన్ని పైసలు ఇచ్చినావు? ₹18 లక్షలు ఇచ్చిన. ఎవరికి? సత్యనారాయణకి 2 స్టేషన్ల మీద ₹18 లక్షలు ఇచ్చిన. ఏ స్టేషను? అనంతగిరి చిలుకూరు. మరి అనంతగిరి స్టేషన్లో చిలుకూరు స్టేషన్లో పోలీసు వాళ్ళు రికవరీ ఎంత చూపించారు? రికవరీ ఇక్కడేమో కోర్టు డిపాజిట్ చేశారు. ఎక్కడ? అనంతగిరిలో ₹1,50,000 అక్కడ మేనేజర్ ₹1,00,000 మళ్ళీ ఏమైంది చిలుకూరులో ₹2 లక్షలు మొత్తం 5 లక్షలు. 5 లక్షలు కోర్టు డిపాజిట్ చేశారు. మిగిలిన 13 లక్షలు అయ్యే డబ్బులు అడుగుతుంటే నేను వాళ్ళకి ఇచ్చిన వీళ్ళకి ఇచ్చని చెప్పి ఒకరికి సమాధానం చెప్తున్నాను. ఇక ఇప్పుడు నీకేం కావాలి? నాకు న్యాయం కావాలన్నా. నేను అప్పులు తీసుకొచ్చి మరి వాడు కట్టిన నాకు ఈ అప్పులలో ఇళ్ళ మీదకి వచ్చి నా తంటాలు చేస్తారు నన్ను. శ్రీలంక వచ్చిన తర్వాత ఏమైందంటే ఫోన్ చేసి నాకు కొద్ది పరిస్థితి బాగాలేదు నాకు కొద్దిగా లివర్ ఇన్ఫెక్షన్ వచ్చి నాకు బ్లీడింగ్ అవుతుంటే ఫోన్ చేసిన డబ్బులు లేక అన్న ఒక 50,000 ఆడక్కడ నెక్కి అన్న కొద్దిగా నా పరిస్థితి బాగాలేదు అన్న హాస్పిటల్లో చూపించుకుంటా అన్న అంటే ఫస్ట్ ఏమో డబ్బులు అన్నం ఇవ్వాలి నేను టౌన్ సీఏ గారు రమ్మంటుండు నేను దానికి రమ్మంటు దీనికి రమ్మంటుండు అని మాట్లాడి బెదిరిస్తున్నా. అయితే నా కేసులోనే అనంతగిరిలో చిలుకూరులో అయినాయి మాట్లాడితే టౌన్ సీఏ గారి పేరు చెప్పి నా ఒకటే బెదిరిస్తుండు. ఇవాళ పొద్దున పూట 10:30 అప్పుడు మా అమ్మకి వాట్సాప్ కాల్ చేసి మీరు ఏమనుకుంటారు అసలు ఏం చేయాలనుకుంటారు మీరు ఆ రికార్డింగ్ పెట్టుకొని తిరుగుతారా అంట మీరు అసలు ఏం చేయాలో అది చేస్తా మిమ్మల్ని స్టేషన్ తిప్పిస్తా మీ కొడుకును బయటికి రానికుండా జైల్లో లేపిస్తా నేను నాతో పెట్టుకోవద్దు నాకు వాళ్ళు తెలుసు నాకు ఈ పోలీసు వాళ్ళు తెలుసు నాకు పెద్ద వాళ్ళు తెలుసు అని చెప్పి బెదిరిస్తున్నాను. మా అమ్మకు ఫోన్ చేసి అలా నేను ఇంట్లో లేను నేను బయటికి పోయి వచ్చాక మా అమ్మ ఇంట్లో కూర్చొని ఒకటే ఎడుతుంది ఇట్టు అంటున్నానా అని అది బాగా ఇంకేం చెప్పాలన్న వాళ్ళకి. ఇక అయితే అన్న మేము ఏం చేసుకుంటాను బెదిరిచిన తర్వాతకి అసలు ఏంది మన డబ్బులు మనం ఆనగట్టి బతలాడుకొని ఆయన మనం మోసం చేసి మనం చేసిన తప్పుకి ఇంకా ఆయన ఇంకంతా చేస్తున్నాను మేము ఏం చేస్తామంటే నేను కొట్టిన డబ్బులు స్క్రీన్ షాట్లు అవన్నీ తీసుకొని మా అమ్మ నేను కలిసి టౌన్ స్టేషన్ కాడిపోయి సీఏ గారి పిటిషన్ ఇద్దామని పోతున్నాం అన్నాం మేము. ఇక అది ఇవాళ